This Krish, మన ఛానల్ తెలుగు AWS తెలుగు DevOps తెలుగు లైనక్స్ రేర్ థింగ్ అండ్ ఈరోజు మనం లైనక్స్ టెర్వాల్స్ కనుక్కున్నటువంటి లైనక్స్ యొక్క కోర్ కాంపోనెంట్స్ చూడబోతాం. సో ఈ కోర్ కాంపోనెంట్స్ చూసినట్లయితే మొదటగా మనకి క్యానల్ గుర్తొస్తుంది అనమాట. సో ఈ క్యానల్ అన్నది మనం చూసుకున్నట్లయితే సో కోర్ పార్ట్ ఆఫ్ ది లైనక్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కెర్నల్ లేదే మనకి ఓవరాల్ 4 GB లైనక్స్ తీసుకున్నట్లయితే సాఫ్ట్వేర్, సో దాంట్లో 200 MB కెర్నల్ లేకపోతే ఈ ఓవరాల్ రిమైనింగ్ వేస్ట్ అని చెప్పుకోవచ్చు. సో కెర్నల్ ఈజ్ ద ఓవరాల్ ఓఎస్ మేనేజ్మెంట్ అని చెప్పుకోవచ్చు ఆ ఫైలే. సో ఇది కెర్నల్ విషయానికి వచ్చినట్లయితే సో ఫైల్ మేనేజ్మెంటు, అదేవిధంగా మెమరీ మేనేజ్మెంటు, అదేవిధంగా సో ఈ విధంగా డిఫరెంట్ మేనేజ్మెంట్ అనేది కెర్నల్ ద్వారానే స్క్రిప్టింగ్ ఫైల్లో ఇక్కడ ఇవ్వబడుతుంది. సో కెర్నల్లో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెంట్రలైజ్డ్ కాంపోనెంట్ ఆఫ్ ఈ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కమ్యూనికేట్స్ ద డైరెక్టరీస్ విత్ హార్డ్వేర్ అని చెప్పుకోవచ్చు కెర్నల్ అనేది. సో ఇక్కడ చూసినట్లయితే లైనస్ కెర్నల్ అంటాం అనమాట. దీని కనుక్కున్న లైనస్ టెర్వాల్స్ కాబట్టి. సో ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, అదేవిధంగా హార్డ్ డిస్క్ స్పేస్, అదేవిధంగా ఎక్స్టర్నల్ డివైజెస్ టు ది ప్రోగ్రామ్ రన్నింగ్ అన్ని కెర్నల్ ద్వారానే జరుగుతాయని చెప్పుకోవచ్చు. సో కెర్నల్ అనేది హార్ట్ ఆఫ్ ది లైనక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో లైనక్స్లో మనకి 300+ ఫ్లేవర్స్ అనేటివి ఉన్నాయి. సో దేంట్లో అయినా సరే కెర్నల్ అనేది ఉండాల్సిందే. సో రెడ్ హ్యాట్ కావచ్చు, ఉబంటు కావచ్చు, సుసి కావచ్చు. సో ఈ విధంగా ఏ లైనక్స్ అయినా సరే మనకి కెర్నల్ అనేది ఖచ్చితంగా కావాలి. అదేవిధంగా సిస్టమ్ లైబ్రరీ విషయానికి వచ్చినట్లయితే స్పెషల్ ప్రోగ్రామింగ్ యూజర్స్ కోసం ఉపయోగిస్తామని చెప్పుకోవచ్చు. సో ఇక చూసినట్లయితే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఆర్ సిస్టమ్ దేని గురించి కెర్నల్ ఫీచర్స్ అనేది యాక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకా విషయానికి వచ్చినట్లయితే ఇవి సో మనకి ఇంప్లిమెంట్ మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి సో ఈ విధంగా ఉంటుంది. సో సిస్టమ్ యూటిలిటీస్ అనేది కూడా వన్ ఆఫ్ ద కాంపోనెంట్గా ఉంది. యూటిలిటీ ప్రోగ్రామింగ్స్ రెస్పాన్సిబిలిటీ స్పెషలైజ్డ్ ఇన్ ఇండివిజువల్ లెవెల్ సో అని చెప్పుకోవచ్చు అనమాట సిస్టమ్ యూటిలిటీ. సో ఇక్కడ చూసినట్లయితే అంతేకాకుండా బూట్ లోడర్ అని కూడా మనకి ఉంది. సో ఈ బూట్ లోడర్ అంటే సో మనకి బూట్ లోడర్ అని కూడా ఉంది. సో ఈ బూట్ లోడర్ అంటే ఇక్కడ చూసినట్లయితే పార్ట్ ఆఫ్ ద లైనక్స్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. సో బూట్ లోడర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ కావాలంటే ఇదే ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే లోడ్స్ ద కెర్నల్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కెర్నల్ లోడ్ చేసిన బూట్ లోడరు. అదేవిధంగా మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ మల్టిపుల్ వర్షన్స్ దీంట్లో అలౌడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మోస్ట్ పాపులర్ బూట్ లోడర్ వచ్చి GRUB అంటాం, గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్. సో ఇది అదేవిధంగా LILO అంటే లైనక్స్ లోడర్ అని ఈ రెండు ఉన్నాయన్నమాట. పాత లైనక్స్ లోడర్ ఓల్డ్ వర్షన్ ఇప్పుడు ఉపయోగించేది గ్రబ్బే ఉపయోగిస్తారు. సో ఇంకా చూసుకున్నట్లయితే సో ఇక్కడ బూట్ లోడర్కి ఎటువంటి చింత అవసరం లేదు. సో ఆటోమేటిక్గా ఇది కెర్నల్ని లోడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాన్ఫిగరేషన్ ఇన్స్టాల్ ఆటోమేటికల్లీ అనమాట. సో బూట్ లోడర్ క్రియేట్స్ ద బూట్ సీక్వెన్స్ దట్ లైనక్స్ కెర్నల్ రిక్వైర్మెంట్స్ అదే అని చెప్పుకోవచ్చు. రిక్వైర్మెంట్స్ ఆటోమేటిక్గా లోడ్ చేస్తుంది. సో అదే ఇంకా చూసుకున్నట్లయితే కెర్నల్ అండ్ సమ్ డివైజెస్ రిక్వైర్స్ ఈజీ టు బూట్ ప్రాసెస్ ఇంటూ ది మెమరీ అని చెప్పుకోవచ్చు. అండ్
స్టార్ట్ ద కెర్నల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది బూట్ లోడరు. డీమాన్స్, కొన్ని డీమాన్స్ అనేటివి, డీమాన్స్ నథింగ్ బట్ సర్వీసెస్. సో ఇక్కడ డీమాన్స్ కూడా లైనక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. లైనక్స్ సిస్టమ్ దేర్ ఆర్ వేరియస్ సర్వీసెస్ రన్నింగ్ అండ్ ది ప్రాసెస్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా నెట్వర్క్ కనెక్షన్కి, అదేవిధంగా రెస్పాన్స్కి, సో మేనేజింగ్ యూజర్ లాగిన్కి, అదేవిధంగా మేనేజింగ్ ఫైల్ సిస్టమ్కి, వీటన్నిటికీ డిమాండ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డిమాండ్ స్టార్టెడ్ బై ది కెర్నల్ ఆఫ్టర్ ఫినిషింగ్ ది బూటింగ్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ డిమాన్ అన్నది ముందుగా కెర్నల్ ద్వారా స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ డిమాన్ ఇనిట్ అని, INIT ఇనిట్ అని చెప్పుకోవచ్చు అనమాట, ఫస్ట్ స్టార్ట్ అయ్యే డిమాను. సో ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ డిమాన్. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ డిఫరెంట్ యూనిట్ సిస్టమ్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి డేమాను. అదేవిధంగా షెల్ అన్నది కూడా ఉంది మనకి. షెల్ అంటే ఇక్కడ చూసినట్లయితే కమాండ్ లైన్ అని చెప్పుకోవచ్చు ఈ షెల్. సో ఈ షెల్ ద్వారానే మనకి విజువలైజేషన్ ఉంటుంది అనమాట, బ్లాక్ స్క్రీన్ అనేది ఉంటుంది. సో విజువలైజేషన్ అనేది కనబడుతుంది అనమాట. టెక్స్టువల్ ఇంటర్ఫేస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అలో యూ టు రన్ ప్రోగ్రామ్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద సిస్టమ్ బై ది ఎంటరింగ్ ది కాంపోనెంట్స్ ఫ్రమ్ ది కీబోర్డ్ అని చెప్పి. వితౌట్ ఏ షెల్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో షెల్ అనేది ఒక మీడియేటర్ ద్వారా ఉండి, సో సిస్టమ్ రీడబుల్ టు హ్యూమన్ రీడబుల్ టు సిస్టమ్ రీడబుల్ మార్చి, అదేవిధంగా వైస్ వర్సా చేస్తుంది. సో మనం ఇచ్చినటువంటి హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ సిస్టమ్ రీడబుల్లోకి మారుస్తుంది. అదేవిధంగా సిస్టమ్ రీడబుల్ని రిజల్ట్ని హ్యూమన్ రీడబుల్లోకి రిటర్న్ మార్చి చూపిస్తుంది అనమాట. ఇదే షెల్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉన్నాయి. అదేవిధంగా విండోస్ మేనేజర్ అని, అదేవిధంగా డెస్క్టాప్ ఎన్వైర్న్మెంట్ ఉంది, అదేవిధంగా ఫైల్ సిస్టమ్ ఉంది. సో ఈ విధంగా మనకి ఉన్నాయి. సో ఈ విధంగా మనకి కెర్నల్, షెల్, యూటిలిటీస్, హార్డ్వేర్ లేయర్ అని కూడా ఉంది. హార్డ్వేర్ నథింగ్ బట్ ర్యామ్, యూపీ, హార్డ్ డిస్క్, యూపీయూ హార్డ్ డిస్క్ అనమాట. సో ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా మనకి ఆపరేటింగ్ సిస్టము, కెర్నల్ సిస్టమ్, లైబ్రరీ, యూటిలిటీగా ఉన్నాయి కాంపోనెంట్స్. సో మనకు ఫైల్ సిస్టమ్ అంటే ఇక్కడ EXT3, EXT4, అదేవిధంగా VFA, అదేవిధంగా HPFS, ఈ విధంగా మనకి ఫైల్ సిస్టమ్స్ అనేటివి ఉన్నాయి. 3 టైప్స్గా మనం 3 రకాల సందర్భాల్లో చెప్పుకుంటాం. ఈ ఫైల్ సిస్టమ్స్ ద్వారా మనం ఎంటీ డిస్క్ని LUN లాజికల్ యూనిట్ నెంబర్కి వచ్చినట్టు ఎంటీ వర్చువల్ డిస్క్ని మనం ఫార్మాట్ చేసేందుకు ఉపయోగిస్తాం. ఇది ఫైల్ సిస్టమ్ అంటారు అనమాట. సో ఈ విధంగా ఫైల్ సిస్టమ్ అనేది మనకు ఉంది. EXT ఎక్స్టెండెడ్ 2, 3, 4, 5, అదేవిధంగా XFS. సో ఈ విధంగా ఉన్నాయి. ఇంతేకాకుండా మనం ఏదైతే అటాచ్ చేస్తామో వచ్చిన డిస్క్కి మనం ఒక డ్రైవ్ని క్రియేట్ చేసి అటాచ్ చేసిన దాన్ని కూడా ఫైల్ సిస్టమ్ అని అంటాం. సో ఈ విధంగా విండోస్లో డిఫరెంట్ ఫెటా 1 to ఫెటా డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయని మనకు తెలుసు డాస్లో, విండోస్లో. సో మనం అంతేకాకుండా ఏదైతే లైనక్స్లో మనకి టాప్ డైరెక్టరీ స్లాష్ ఉందో దాని కింద ఉండేటువంటి బిన్, బూట్, వీటిని కూడా ఫైల్ సిస్టమ్ అని అంటాం. సో ఈ విధంగా మనకి 3 సందర్భాల్లో మనకి ఫైల్ సిస్టమ్ అనేది అనడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి కెర్నల్ అనేది ఈ విధంగా అప్లికేషన్స్, కెర్నల్, CPU, మెమరీ డివైజెస్ అనమాట. కెర్నల్ ద్వారానే ఓవరాల్ మేనేజ్మెంట్ అన్నది జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. జస్ట్ 200 MB ఫైల్ అని చెప్పి చెప్పుకోవచ్చు కెర్నల్. సో ఈ విధంగా మనకి కాంపోనెంట్స్, లైనక్స్ కాంపోనెంట్స్ అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డివైస్కి సంబంధించిన ఫైల్స్, అదేవిధంగా మనకి యూజర్స్ అని, సో ఈ విధంగా ఫైల్ పర్మిషన్స్, సో వాటికి ఫైల్ పర్మిషన్స్, ఈ విధంగా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేటివి ఉండడం జరిగింది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లైనక్స్ కాంపోనెంట్స్